సురభి చరితం. నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకం నుంచి వచ్చిందన్నావు గదా, ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు. నారద, సురభి అంటే గోమాత, గోవులకు అధిష్టాన దేవత, గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకంలో ఆవిర్భవించింది. సృష్టి తొలినాళ్లలో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై గోపాంగన పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహక్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలు తాగాలి అనిపించడమేమిటి, వెంటనే తన శరీరంలో ఎడమ భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు. కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతం కన్నా రుచికరమైన పాలు, జన్మ మృత్యు జర వ్యాధి నివారకమైన క్షీరం కడుపు నిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారు మెట్లు. రాధాదేవికి, గోపికా బృందానికి అది క్రీడా సరోవరమైంది. ఆ గోవే కామధేనువు సురభి. దాని రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యంగా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైన ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము, పూజా విధానము ఇత్యాదులన్నీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను, గ్రహించు. ఓం సురభ్యై నమః అనేది షడాక్షర మూలమంత్రం. 1,00,000 సార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యాన శ్లోకాలున్నాయి. ఘటంలో గాని, దేను శిరస్సున గాని, కట్టుగొయ్యను గాని, సాలగ్రామంలో గాని సురభిని ఆవాహన చేసి పూజించాలి. ప్రాతఃసాయ సంధ్యల్లో ఈ పూజ నిర్వహించాలి. వరాహ అవతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాలచుక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యి లేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు. ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థ సిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులై క్షీరధారాలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో ధనధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం పరిడవిల్లుతుంది. పరలోకంలో కృష్ణ మందిరంలో నివాసము, కృష్ణ సేవా భాగ్యము దొరుకుతాయి.